హాయ్ అందరికీ. మొన్న మీకు చూపించాను కదా బీటి పొలం అనేసి. ఆ పొలం అయితే మొన్న కురిసిన వానకైతే పంట మొత్తం నష్టం వచ్చింది. ఇప్పుడు దాదాపుగా ఒక 7 రోజులు బట్టి అయితే వర్షం కురుస్తూ ఉంది. దానివల్ల మేము కోసిందని అయితే దెబ్బలుగా వేయలేకపోయాం. ఇంకా పంట అయితే పూర్తిగా నష్టపోయాం, చాలా వరకు నష్టపోయాం. ఇప్పుడు ఆ పంట పొలం చూడడానికే మనం వెళ్ళబోతున్నాం అక్కడికి. మీరు కూడా చూడండి, నేను ఇప్పుడు చూపించబోతున్నాను. మా ఊరు నుంచి కరెక్ట్గా అయితే 1 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు వర్షం తగ్గడం వలన రోడ్డు బాగుంది కాబట్టి బండి పైన అయితే వెళ్తున్నాం. నార్మల్గా వర్షాకాలంలో అయితే ఈ బురదలో నడుచుకునే వెళ్ళాలి. ఒక గుండ బస్తా అయినా ఎరువు బస్తా అయినా అన్నింటినీ ఇలా బురదలో మోసుకొని రావాలి. ఈ బీటి పొలానికి వెళ్ళాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ గడ్డిని అయితే దాటుకుని వెళ్ళాలి. వర్షాకాలంలో అయితే ఈ గడ్డ చాలా వరకు ప్రవహిస్తుంది. ఇది వర్షాకాలం కాదు కాబట్టి అంతగా గడ్డ ప్రవాహం అయితే లేదు. ఈజీగా ఈ గడ్డని అయితే అవతలకి దాటబోతున్నాము. ఈ గడ్డలో నుంచి ఆడవాళ్ళు మగవాళ్ళు అవతలకి వెళ్ళాలి. ఇంకో మార్గం అయితే లేదు. ఉడుపు ఉడిచే సమయంలో ఆడవాళ్ళు కూడా ఇంతకంటే ఎక్కువ గడ్డ ప్రవహిస్తున్నప్పుడు అవతల వైపుకి అయితే నడుచుకుంటూ వెళ్తారు. ఇక్కడ మనం నడిచే దారి నుంచి ఒక అడుగు అటు వేసినా ఇటు వేసినా చాలా ప్రమాదకరం. ఎందుకంటే చుట్టూ గుంతలు అయితే ఉంటాయన్నమాట. ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా ఈ పొలాన్ని తరతరాలుగా మా ఊరు వాళ్ళు అయితే సాగు చేసుకుని వస్తూ ఉన్నారు. ఒక గుండబస్తా అయినా తినడానికి అంబాళ్ళు అయినా ఈ గడ్డలో నుంచే పట్టుకుని వెళ్తాం. చూసారు కదా ఎంత కష్టమో. ఈ గడ్డ దాటేంత వరకు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అయితే ఈ సంవత్సరం ఇక్కడ కొద్దిగా లేటుగా అయితే ఉడవడం జరిగింది. అందువలన కోత కూడా లేట్ అయిందనమాట. కొంతమంది కోసిన దాన్ని దెబ్బలుగా అయితే వేసుకున్నారు. అలా ఆ మడిలో దెబ్బలోంచి నీరును కాలువలుగా చేసి గడ్డలోకి అయితే పంపిస్తున్నారు. అందువలన వాళ్ళకి కొద్దిగా నష్టం అయితే వస్తుంది, అంతగా రాదు. కానీ ఇక్కడే మా అన్న వాళ్ళకైతే 1 ఎకరం భూమి అయితే ఉందన్నమాట. వాళ్ళకైతే మొన్నే కోసారు. రీసెంట్లీగా కోయడం వల్ల ఈ తుఫానుకి అయితే బలి అయిపోయింది వరిచేను మొత్తమును. దానిని ఇప్పుడు మీకైతే చూపిస్తాను చూడండి. అలానే చాలామంది రైతులకి ఇలానే మొలకలు వచ్చేసాయి. చాలామంది వరకు మొన్ననే కోసారనమాట రీసెంట్లీగా. దాన్ని దెబ్బలుగా వేసేసరికి ఈ వర్షం అయితే పడింది. సో అందువల్ల దెబ్బలుగా వేయలేకపోయారు. ఇక్కడ కోసేసి ఉన్న ప్రతి పొలంలో కూడా ఇలానే మొలకలు అయితే వచ్చేసాయి. ఇంకా ఇది ప్రభుత్వం కొనుగోలు చేసుకుంటుందో లేదో తెలీదు. మా అన్న వాళ్ళది అయితే ఎకరం అంటే 24-25 క్వింటాల వరకు అయితే పండుతుంది. కింటాకి 2,300 రూపాయలు వేసుకున్నా సుమారు ఒక 50,000 రూపాయల వరకు అయితే నష్టం అయితే వచ్చింది. అయితే సచివాలయంలో ఉండే ఆఫీసర్స్కి అయితే ఇన్ఫార్మ్ చేసాం. వాళ్ళు వచ్చి చెక్ చేస్తా అన్నారు. వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఎంతో కొంత అంటే మనం పెట్టిన పెట్టుబడి అయినా పడితే చాలు. సుమారు ఒక 25,000 వరకు అయితే ఇక్కడ పెట్టుబడి పెట్టడం జరిగింది. అదైనా గవర్నమెంట్ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. ఇంకా ఇస్తారో ఎవరైతే తెలీదు. ఈ పంట నష్టానికి ప్రభుత్వం ఎంత అమౌంట్ ఇస్తుందో చూద్దాం. దాన్ని కూడా వీడియో చేస్తాను ఒకవేళ అమౌంట్ పడినట్లయితే. ఇంకా వాళ్ళు రాలేదనమాట. వచ్చినట్లయితే మీకు వీడియో చేసి ఖచ్చితంగా పెడతాను. దాన్ని కూడా చూడండి. సో ఇంద్రా ఫార్మర్ అనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.